భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం హేమచంద్రాపురం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్లోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు విలేకరుల సమావేశం. జిల్లా పోలీసులు సిఆర్పీఎఫ్ బెటాలియన్ అధికారులు ఎదుట సరెండర్ అయిన 14 మంది సిపిఐ మావోయిస్టులు, వీరిలో 3 మహిళా మావోయిస్టులు ను మీడియా ఎదుట ప్రవేశపెట్టిన ఎస్పీ రోహిత్ రాజు. ఛత్తీస్గఢ్, బీజాపూర్, సుకుమా జిల్లాలకు చెందిన మావోయిస్టులు తెలంగాణ ప్రభుత్వం, పోలీసులు ఆదివాసీ ప్రాంతాల్లో చేపడుతున్న ఆపరేషన్ చేయుత కార్యక్రమాలకు, సరెండర్ అయిన మావోయిస్టుల పునరావాస కార్యక్రమాలకు ఆకర్షితులై అజ్ఞాతాన్ని వీడి పోలీసుల ఎదుట లొంగిపోతున్నట్లు తెలిపారు. సరెండర్ అయిన మావోయిస్టులకు రివార్డులతో పాటు పునరావాస కార్యక్రమాలను సక్రమంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. మావోయిస్టుల సరెండర్కు కృషి చేస్తున్న అధికారులను ఎస్పీ అభినందించారు. విలేకరుల సమావేశంలో పాల్గొన్న ఓఎస్డీ పరితోష్ పంకజ్, ఆస్ప్ భద్రాచలం క్రాంతి కుమార్ సింగ్ విలేకరుల సమావేశం. పోలీస్ ఎదుట 14 మంది నిషేధిత సిపిఐ మావోయిస్ట్ పార్టీకి చెందిన 14 మంది సభ్యులు ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ అదేవిధంగా 14181 సిఆర్పిఎఫ్ ఆఫీసర్స్ ముందు లొంగిపోవడం జరిగింది. ఈ 14 మంది కూడా బీజాపూర్, సుక్మా జిల్లాలకు చెందిన గ్రామాలు ఎర్రపల్లి, అదేవిధంగా పూజారి కంకే, కిస్టారం ఏరియా, ఈ ఏరియాలలో పనిచేసే మిలిషియా కమాండర్స్, అదేవిధంగా సిఎన్ఎం చైతన్య నాట్య మండలి ప్రెసిడెంట్స్, అంతేకాకుండా ఈ ఆర్పిసి రెవల్యూషనరీ పీపుల్స్ కమిటీలో పనిచేసే సభ్యులు, అదేవిధంగా డిఏకేఎంఎస్ ఈ ఆదివాసీ కిసాన్ మజ్దూర్ సంఘటన రిలేటెడ్ ఒక దాంట్లో పనిచేసే వీళ్ళందరూ కూడా 14 మెంబర్స్ మనకు ఈ రోజు ఇక్కడ సరెండర్ అవ్వడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, గత సంవత్సరం నుంచి కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎల్డబ్ల్యూ ఫ్రంట్ లో అద్భుత విజయాలు సాధించింది. ఒకవైపు ఎన్కౌంటర్ లో, అదేవిధంగా సరెండర్స్ అండ్ అరెస్ట్ల మీద కూడా ప్రత్యేక దృష్టి సారించింది. మనం 2024 నుంచి కూడా చూసుకుంటే ఇప్పటి వరకు 64 మెంబర్స్ ని మనము అరెస్ట్ చేయడం జరిగింది వివిధ కేసులలో. చెర్ల, దుమ్ముగూడెం, కరకగూడెం, ఏడుల బయారం లిమిట్స్ లో రిజిస్టర్ అయిన కేసెస్ లో 64 మెంబర్స్ ను మనం అరెస్ట్ చేసాం. అదే కాకుండా సరెండర్స్ విషయానికి వస్తే కూడా 2024 నుంచి ఇప్పటి వరకు తీసుకుంటే 80 మందిని 80 మెంబర్స్ ను సరెండర్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ సంవత్సరమే మనం 44 మెంబర్స్ ను సరెండర్ చేశాం. మీకు అందరికి తెలుసు, లాస్ట్ మంత్ జనవరిలో చెర్లలో ఈ యూజీ క్యాడర్ ఫ్యామిలీస్ తోటి ఆత్మీయ సమ్మేళనం ప్రోగ్రామ్ చేపట్టడం జరిగింది. దానికి మంచి స్పందన వచ్చి ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్ర గ్రామాల నుంచి కూడా పెద్ద ఎత్తున మన దగ్గరికి వచ్చి సరెండర్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు కూడా సరెండర్స్ లాస్ట్ ఇయర్ నుంచి చూసుకుంటే 94 మంది సరెండర్ అవ్వడం జరిగింది. దీనికి ముఖ్య కారణం కూడా మన తెలంగాణ ప్రభుత్వం, అదేవిధంగా తెలంగాణ పోలీస్ చేపడుతున్న ఆపరేషన్ చేయుత అనే ప్రోగ్రాం. అంతేకాకుండా మన గవర్నమెంట్, తెలంగాణ పోలీసు ఏదైతే రిహాబిలిటేషన్ అండ్ సరెండర్ పాలసీ ఉందో దాన్ని ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేస్తూ వాళ్ళకి ఏవైతే బెనిఫిట్స్ అందాలో, అది క్యాష్ రివార్డ్స్ కావచ్చు, జాబ్ రిలేటెడ్ కావచ్చు, ఇతర సహాయ సహకారాలు ఏవైతున్నాయో అది పోలీస్ తరఫున వాళ్ళకు అందజేసే బాధ్యత తెలంగాణ ప్రభుత్వం అండ్ తెలంగాణ పోలీస్ తీసుకున్నది. కాబట్టి వీటన్నిటికి కూడా ఇన్స్పైర్ అయ్యి అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కూడా ఆపరేషన్ చేయుత అనే కార్యక్రమంతో ఈ ఆదివాసీ ప్రజలకు చాలా దగ్గర అవుతూ వివిధ రకాలుగా లైక్ స్పెషల్ సెంట్రల్ అసిస్టెన్స్ కింద రోడ్లు వేపేయడం లాంటివి, ఇండోర్ స్టేడియంలో ఆదివాసీ ప్రజలకు మండల్ లెవెల్ వాలీబాల్ టోర్నమెంట్స్, ఇవన్నీ కూడా ఏ విధంగా అయితే దగ్గర కావాలో అన్ని విధాలుగా ప్రయత్నిస్తూ వాళ్ళకి దగ్గర అవుతూ వాళ్ళంతటా వాళ్ళే ముందుకు వచ్చి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ ముందు సరెండర్ అవుతే వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ కూడా సరైన సమయంలో అందుతాయన్న ఒక నమ్మకంతో మన ముందుకు రావడం జరుగుతుంది. అదేవిధంగా యాజ్ ఎ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీగా కూడా ఇంకా ఎవరైతే ఉన్నారో లైక్ యూజీ క్యాడర్లో అండర్ గ్రౌండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ముందుకు రావాలి. అంతేకాకుండా మన భద్రాద్రి కొత్తగూడెం ఏఎస్ఆర్, అదేవిధంగా తెలంగాణ స్టేట్ కమిటీ ఎవరైతే దామోదర్ కావచ్చు, ఆజాద్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇంకా ఎవరైతే లీడర్స్, సోకాల్డ్ సిపిఐ మావోయిస్ట్ లీడర్స్ ఇంకా అజ్ఞాతంలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీరు ఏదైతే ఐడియాలజీ తోటి అడవి బాట పట్టినో ఇప్పుడు ఆ ఐడియాలజీకి ఆదరణ లేకుండా పోయింది. ఆదివాసీ ప్రజలు కూడా
మీ ఐడియాలజీని నమ్మే పరిస్థితి లేదు. రిక్రూట్మెంట్ కూడా ఏ విధంగా కూడా జరగట్లేదు కాబట్టి మీరందరూ కూడా బయటికి వచ్చి జనజీవన స్రవంతిలో కలవండి. తెలంగాణ ప్రభుత్వం తరఫున అదేవిధంగా పోలీస్ తరఫున మీకు ఎటువంటి సహకారాలు కావాలన్నా కూడా మేము ఎల్లవేళలా ముందుంటామని తెలియజేస్తూ ఈ ప్రోగ్రామ్ని అదేవిధంగా ఈ సరెండర్స్కి ఓఎస్డి గారు కావచ్చు, ఏఎస్పీ, అదేవిధంగా డిఎస్పీ మనుగూరు అండ్ ఫీల్డ్ లెవెల్ ఆఫీసర్స్ ఎంతో కష్టపడి వాళ్ళని మోటివేట్ చేసి సరెండర్ చేసినందుకు జిల్లా ఎస్పీగా వారికి నా ప్రత్యేక అభినందనలు. థ్యాంక్ యూ.